హే లవీస్ పొద్దున్నే వాకిలి కడిగేసి ముగ్గు వేయడం కోసం మా అమ్మనైతే నిద్ర లేపేశాం. మాకు ముగ్గు వేసేంత టాలెంట్ లేకపోయినా రంగులు మాత్రం వేస్తాం. మా అమ్మకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేకపోయినా పర్లేదు, కానీ వాకిట్లో ఇలా ముగ్గులు వేసే ప్రోగ్రామ్ మాత్రం మ్యాండేటరీ. ఇప్పుడు స్టార్ట్ చేసిన ముగ్గు 13 చుక్కలు 7 వచ్చే వరకు, అంటే 2 సైడ్స్ 7 వచ్చే వరకు పెట్టాలన్నమాట. చుక్కలన్నీ చక్క చక్క పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. వేసే ముందు నిమిషం కూడా ఆలోచించకుండానే వేస్తుంది. చాలా సింపుల్ ఆ ముగ్గు వేయడం అనిపిస్తుంది చూస్తుంటే. బట్ మనకి ముగ్గు హోల్ చేయడం కూడా చేత కాదు. కార్నర్ నుంచి 6 రేకుల ఫ్లవర్ వేయడం స్టార్ట్ చేసి మధ్యలో ఒక చుక్క వదిలేసి చుట్టూ సేమ్ ఫ్లవర్స్ వేసింది. బేసిక్గా అన్ని చుక్కలు చూస్తేనే నాకు కళ్ళు తిరిగి ఎక్కడో చోట మిస్ చేసేస్తాను. మా అమ్మ నిద్రలో కూడా పర్ఫెక్ట్గా వేసేస్తుంది. మా అమ్మకి చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం ఇష్టమంట. సుమారు 30 ఇయర్స్ నుంచి వేస్తుంది. అందుకే ఒక గొప్ప వ్యక్తి జ్ఞానం కన్నా అనుభవం గొప్పదన్నారు. మధ్యలో కూడా సేమ్ ఫ్లవర్ వేస్తే ఈ ముగ్గు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇలా సైడ్ వేసే ఆ లైన్సే ఈ ముగ్గులకి అందం. మొత్తం అయితే 6 ముగ్గులు వేసింది. నేను మీకు ఈ వీడియోలో 3 ముగ్గులు అయితే చూపిస్తాను. ముగ్గు వేసేటప్పుడు నేల అలా తడిగా ఉన్నప్పుడు వేస్తేనే అది డే అంతా చెక్కు చెదరకుండా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఆ పిచ్కల సౌండ్ కన్నా నాకు మంచి మ్యూజియం దొరకలే, అందుకే నేను అది అలానే ఉంచేసా. ఈ ముగ్గు 5 చుక్కలు 5 వరుసలు, ఎడ్జెస్లో 2 చుక్కలు 2 వరుసలు. ఈ ముగ్గు చాలా సింపుల్ అండ్ అట్రాక్టివ్. ఇంటి ముందు డైలీ వేసుకోవచ్చు. బట్ నాకు ఈ మెలికల ముగ్గుని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు, మీరే చూసేయండి. నాకేంటో ఈ ముగ్గుని చూస్తుంటే చుక్కలన్నీ మనుషుల్లాగా, ఆ మెలికలన్నీ బంధంలాగా, మనకి నచ్చిన మనుషుల్ని బంధాలతో చుట్టేసి మిస్టేక్స్ ఎన్నున్నా సరిచేసుకుని ఇంకా విడిపోవడానికి వీలే లేకుండా మన లైఫ్ నుంచి వాళ్ళని వెళ్ళనీయకుండా ఆ బార్డర్ లైన్ వేసినట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు వేసిన ముగ్గుకైతే సైడ్స్ వచ్చాయి ఆ బార్డర్ లైన్స్, కానీ ఈ ముగ్గుకి అయితే కార్నర్స్ వచ్చాయి. ఈ ముగ్గులు చూస్తుంటే నాకు కూడా వేయాలనిపిస్తుంది. చాలాసార్లు నేర్చేసుకుందామని బుక్కు పెన్ను తెచ్చి చాలా ప్రాక్టీస్లు అయితే చేశాను, కానీ ఫలితం లేదు. ముగ్గు వేయాలనే ఆశ అయితే ఉంది, కానీ చేయి మాత్రం అస్సలు కదలదు. మా అమ్మ ఇంకో ముగ్గు వేయడం స్టార్ట్ చేసేసింది. మా అమ్మ కోసమే ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉంచారు. ఇప్పుడు వేసే ముగ్గు 9 చుక్కలు 1 వచ్చే వరకు, అంటే 2 సైడ్స్ 1 వచ్చే వరకు పెట్టాలన్నమాట. కానీ ఆ మెలికలు తిప్పడంలోనే ముగ్గు అందంగా అనిపిస్తుంది. ముగ్గు ఫాంట్ సైజ్ కూడా ఎగ్జాక్ట్గా మనం మెయిల్స్లో 11 యూస్ చేసేలాగానే ఒకటే ఫాంట్ సైజ్ ఫాలో అవుతుంది. ఈ ముగ్గుని చూస్తుంటే నా లైఫ్లో ఉన్న మెలికలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఎన్ని మెలికలు తిరిగినా మనం సరైన దారిలో వెళ్తే ఈ ముగ్గులానే మెలికలన్నైనా చూడడానికి మన లైఫ్ కూడా ఇంతే నిండుగా కనిపిస్తుంది. మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ముగ్గులను చూసి ఆశ్చర్యపోయి మా అమ్మని ఎంతో మెచ్చుకుంటారు. మా అమ్మ ముగ్గులు వేస్తుంటే నా బుర్రలో 2 క్వశ్చన్స్ తిరుగుతున్నాయి. అసలు ఇంటి ముందు ఈ ముగ్గులు ఎందుకు వేస్తారు, వేయకపోతే ఏమవుతుందా అని. ఇంటి ముందు వేసే ముగ్గుల్లో 2 స్పిరిచువల్ మిస్టరీస్ ఉన్నాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటికి వెళ్ళనీయకుండా చూస్తాయట. పూర్వంలో ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థమట. అంటే ఆ ఇంటి వాళ్ళు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు, కానీ ముగ్గు మాత్రం వేయరట. అలా ముగ్గులేని ఇంటికి భిక్షకులు కూడా వెళ్ళేవారు కాదట. కానీ ఈ రోజుల్లో ఇలాంటి సాంప్రదాయాలు ఎవరూ పాటించట్లేదు. ఇలా పల్లెటూరులో అక్కడక్కడైనా కనిపిస్తాయి, కానీ సిటీస్లో అయితే మొత్తానికి అంతరించిపోయాయి. మా అమ్మ మాత్రం కల్చర్ మారుతూనే ఉన్నా ఎవరెన్ని చెప్పినా వినకుండా ముగ్గులు అలా వేస్తూనే ఉంటుంది. మొత్తానికి మా అమ్మ ముగ్గులు వేయడం కంప్లీట్ చేసింది. ఇంకా వేస్తూనే ఉంది. నాకు వీడియో తీసే ఓపిక లేదు, కానీ మా అమ్మకి ఇంకా ముగ్గులు వేసే ఓపిక అయితే ఉంది. కానీ చూడ్డానికి ఈ ముగ్గులన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఇవి నెక్స్ట్ డే కూడా ఇలానే ఉన్నాయి. మార్నింగ్ క్లిప్ నేను లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. మనల్ని చుక్కలు పెట్టమంటే పెడతాం, కానీ ముగ్గేయమంటే మాత్రం అస్సలు వేయలేం. ఎందుకో ఇప్పుడు కొంచెం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలా అయినా ఈ సంవత్సరం ముగ్గులు అయితే నేర్చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మీలో ఎవరికైనా ముగ్గులు వస్తే ఒకసారి మా అమ్మ వేసిన ముగ్గులు కూడా ట్రై చేయండి. లేదా మీరు కూడా నా కేటగిరీ అయితే నాలా ఇలా రెజల్యూషన్ తీసుకుని మీరు కూడా నేర్చేసుకోండి. స్కూల్లో ఉండే టైంలో అయితే పుస్తకాల మీద తెగ గీసేవాళ్ళం చుక్కలు చుక్కలు ముగ్గులు. బట్ అది పుస్తకాల వరకే ఆగిపోయింది. స్కూల్లో మా ఫ్రెండ్స్ లక్ష్మి శుభలక్ష్మి నాకు నేర్పించేవాళ్ళు, కానీ అవి నాకు చేతికి పట్టేవి కాదు, ఒంటికి పట్టేవి కాదు, బుర్రకు అస్సలు ఎక్కేవి కాదు. అలా చేతులు ముగ్గుతో పాటు ఎలా తిరిగేస్తాయో నాకు అర్థం కాదు, కానీ నా చేయి మాత్రం అస్సలు తిరగదు. మా ఇంట్లో మా అమ్మ వేసినట్టు ముగ్గులు ఎవరూ వేయలేరు. మా చెల్లికి వచ్చి, కానీ చిన్న చిన్న ముగ్గులు, అదే పూల కుండీలు, పువ్వులు, లవ్ సింబల్ లాంటి ముగ్గులు అయితే వేస్తుంది. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ లవీస్.